ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 15 మార్చ్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, జ్ఞానసాగరులైన తండ్రి మీకు పళ్ళెములను రత్నాలతో పూర్తిగా నింపి ఇస్తున్నారు. ఎంత కావాలో అంత మీ జోలెను నింపుకోండి. అన్ని చింతల నుండి విముక్తి పొందండి. ఈరోజు మురళిలోని ప్రశ్న, జ్ఞాన మార్గంలోని ఏ విషయాలు భక్తి మార్గంలో కూడా ఇష్టపడతారు? సమాధానము, స్వచ్ఛత. జ్ఞాన మార్గంలో పిల్లలైన మీరు స్వచ్ఛముగా తయారవుతారు. తండ్రి మురికి పట్టిన మీ వస్త్రాలను స్వచ్ఛముగా తయారు చేసేందుకు వచ్చారు. ఆత్మ ఎప్పుడైతే స్వచ్ఛముగా అవుతుందో, అనగా పావనంగా అయినప్పుడు ఇంటికి వెళ్ళేందుకు, ఎగిరేందుకు రెక్కలు లభిస్తాయి. భక్తి మార్గంలో కూడా అందరూ స్వచ్ఛతను చాలా ఇష్టపడతారు. స్వచ్ఛముగా అయ్యేందుకు భక్తి మార్గంలో గంగా నదికి వెళ్ళి స్నానం చేస్తారు. కానీ ఆ నీటి వలన ఆత్మ స్వచ్ఛంగా తయారవ్వజాలదు. ఓం శాంతి. మధురమైన పిల్లలు, మీరు స్మృతి యాత్రను మర్చిపోకూడదు. ఉదయమే మీరు ఈ అభ్యాసం చేస్తారు. ఇందులో మాట్లాడవలసిన పని ఉండదు, ఎందుకంటే అది నిర్వాణధామంలో వెళ్ళేందుకు ఉపాయము. పావనముగా అవ్వకుండా పిల్లలు వెళ్ళలేరు, ఎగరలేరు. సత్యయుగ ప్రారంభ సమయంలో లెక్కలేనంతమంది ఆత్మలు ఎగిరిపోతాయని మీకు తెలుసు. ఇప్పుడైతే కోట్ల కొలది ఆత్మలు ఇక్కడ ఉన్నారు. అక్కడ సత్యయుగంలో కొన్ని లక్షలు మాత్రమే మిగులుతారు. మిగిలిన వారంతా ఎగిరిపోతారు. అలా ఎగిరేందుకు ఎవరో వచ్చి రెక్కలు ఇస్తారు కదా. ఈ స్మృతి యాత్ర ద్వారా ఆత్మ పవిత్రమైపోతుంది. ఇది తప్ప పావనముగా అయ్యేందుకు వేరే ఏ ఉపాయము లేదు. పతిత పావనుడు కూడా ఒక్క తండ్రి మాత్రమే. వీరినే కొంతమంది ఈశ్వరుడు అని, పరమాత్మ అని, లేక భగవంతుడు అని అంటారు. ఉన్నవారు ఒక్కరే, అనేక మంది లేరు. అందరి తండ్రి ఒక్కరే. లౌకిక తండ్రి అందరికీ వేరువేరుగా ఉంటారు, కానీ పారలౌకిక తండ్రి అయితే అందరికీ ఒక్కరే. వారు ఎప్పుడు వస్తారో అప్పుడు అందరికీ సుఖము ఇచ్చి వెళ్ళిపోతారు. సుఖము అనుభవించేటప్పుడు వారిని స్మృతి చేసే అవసరం లేదు. అది కూడా జరిగిపోయింది కదా. ఇప్పుడు తండ్రి కూర్చుని భూత, భవిష్య, వర్తమాన సమయాల రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. ఈ వృక్షం యొక్క భూత, వర్తమాన, భవిష్యత్తులు చాలా సులభమైనవి. విత్తనము నుండి వృక్షం ఎలా వస్తుందో మీకు తెలుసు. తర్వాత వృద్ధి చెందుతూ చివరికి అంతం వచ్చేస్తుంది. దానినే ఆది మధ్యాంతాలు అని అంటారు. ఇది అనేక ధర్మాల వెరైటీ వృక్షము, రకరకాల రూపురేఖల వృక్షము. ఎవరి రూపురేఖలు వారికి ఉంటాయి. ఒక్కొక్క ధర్మానికి ఒక్కొక్క ఫీచర్ ఉంటుంది. వృక్షమును బట్టి పుష్పాలు అనేక రకరకాలు ఉంటాయి. ఒకే వృక్షంలోని పుష్పాలన్నీ ఒకే ఫీచర్ కలిగి ఉంటాయి. కానీ ఈ మానవ సృష్టి రూపీ వృక్షంలో రకరకాల మనుషులు ఉంటారు. ఆ వృక్షాలలో ఒక్కొక్క వృక్షానికి ఒక్కొక్క విధమైన శోభ ఉంటుంది. కానీ ఇక్కడ ఒకే వృక్షంలో అనేక విధములైన సౌందర్యం ఉంది. శ్యామ సుందరం అనేది దేవీ దేవతలకు చెందుతుంది అని తండ్రి అర్థం చేస్తున్నారు. వారు సతో ప్రధానము నుండి తమో ప్రధానముగా అయినప్పుడు వారి సుందరము నుండి శ్యామముగా అవుతారు. ఇటువంటి శ్యామ సుందరులు ఏ ఇతర ధర్మంలో అవ్వరు. వారి ఫీచర్లు కూడా చూడండి. జపాన్ వారి రూపురేఖలు, యూరోపియన్ల, చైనా దేశస్థుల రూపురేఖలు చూడండి. హిందూ దేశము అంటే ఇండియా వారి ఫీచర్లు మారుతూ ఉంటాయి. హిందూ దేశం వారికి మాత్రమే శ్యామసుందరం అనే గాయనం ఉంది. ఇతర ధర్మాల వారెవ్వరికీ లేదు. ఇది మానవ సృష్టి చక్రము. ఇందులో వెరైటీ ధర్మాలు ఉన్నాయి.
వారంతా నెంబర్ వారీగా ఎలా వస్తారు అనే జ్ఞానం పిల్లలైన మీకు ఇప్పుడు లభించింది. ఇతరులు ఈ విషయాలను అర్థం చేయించలేరు. ఇది 5000 సంవత్సరాల కల్పము. దీనిని వృక్షము అని అనండి, లేక ప్రపంచము అనండి. అర్ధభాగం భక్తి ఉంది, దానిని రావణ రాజ్యము అని అంటారు. ఈ అర్థంలో 5 వికారాల రాజ్యం నడుస్తుంది. కామచితిపై కాలి పతితులుగా నల్లగా తయారైపోతారు. రావణ సాంప్రదాయం వారి నడవడిక, దైవీ సాంప్రదాయం వారి నడవడికకు రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. మనుషులు దేవతలను మహిమ చేస్తారు, స్వయాన్ని నీచులు పాపులము అని ఒప్పుకుంటారు. అనేక ప్రకారాల మానవులు ఉన్నారు. మీరు చాలా భక్తి చేశారు. పునర్జన్మలు తీసుకుంటూ భక్తి చేస్తూ వచ్చారు. మొట్టమొదటైతే కేవలం ఒక్కరిని మాత్రమే స్మృతి చేసేవారు. అంటే భక్తి ప్రారంభమైనప్పుడు ప్రారంభంలో ఒక్కరినే భక్తి చేయడం మొదలవుతుంది. ఆ తర్వాత అనేకుల భక్తిగా మారిపోయింది. ఇంకా చివరిలో పూర్తిగా వ్యభిచారి భక్తిగా తయారైనప్పుడు తండ్రి వచ్చి అవ్యభిచారి జ్ఞానమును ఇస్తారు. ఈ జ్ఞానము ద్వారా సద్గతి జరుగుతుంది. ఇది ఎంతవరకు తెలియదో అంతవరకు భక్తిని గురించిన గర్వంలోనే ఉంటారు. జ్ఞానసాగరులు ఒక్క పరంపిత పరమాత్మయేనని వారికి తెలియదు. భక్తి మార్గంలో ఎన్నో వేదశాస్త్రాలు కంఠస్థం చేసి వల్లిస్తూ వినిపిస్తూ ఉంటారు. ఇదంతా కూడా భక్తి మార్గం యొక్క విస్తారము. భక్తి మార్గపు సౌందర్యము ఇదంతా మృగతృష్ణ సమానమైన సౌందర్యము అని తండ్రి చెప్తున్నారు. దూరం నుండి ఇసుక నీటి వలె వెండి వలె ప్రకాశిస్తూ ఉంటుంది. జంకకు దప్పికైనప్పుడు ఆ ఇసుకలో పరిగెత్తుతూ చిక్కుకుని పోతుంది. భక్తి కూడా అటువంటిదే. అందులో అందరూ చిక్కుకుపోయి ఉన్నారు. దాని నుండి వెలుపలికి తీయడంలో పిల్లలకు శ్రమ కలుగుతుంది. ఇందులో చాలా విఘ్నాలు కూడా ఏర్పడతాయి. ఎందుకంటే తండ్రి పవిత్రముగా చేస్తారు. ద్రౌపది కూడా అందుకే దీనముగా పిలిచింది. మొత్తం ప్రపంచంలో అనేక మంది ద్రౌపదులే దుర్యోధనులే. అంతేకాకూడదు, మీరందరూ పార్వతులే. అమరకథ వింటున్నారు అని కూడా బాబా అంటున్నారు. తండ్రి మీకు అమరలోకం కొరకు అమరకథను వినిపిస్తున్నారు. ఇది మృత్యులోకము. ఇక్కడ అకాల మృత్యువులు జరుగుతూ ఉంటాయి. కూర్చునే ఉంటారు, అకస్మాత్తుగా గుండెపోటుతో మరణిస్తారు. మీరు హాస్పిటల్కు కూడా వెళ్ళి అర్థం చేయించవచ్చు. ఇక్కడ మీ ఆయువు ఎంతో తక్కువ, జబ్బులు పడతారు. అక్కడైతే అసలు జబ్బులే ఉండవు అని చెప్పండి. భగవాను వాచ, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చెయ్యండి. ఇతరులపై మమకారాన్ని తొలగిస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి. ఆ తరువాత ఎప్పుడూ జబ్బు పడరు. మృత్యువు కూడా కబళించదు. ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ దేవతల ఆయువు ఎక్కువగా ఉండేది కదా. అయితే ఆ ఎక్కువ ఆయువు కలవారు ఎక్కడకు వెళ్ళారు? పునర్జన్మలు తీసుకుంటూ ఆయువు తగ్గిపోతుంది. ఇది సుఖ దుఃఖాల ఆట. దీని గురించి ఎవ్వరికీ తెలియదు. తిరునాళ్ళు, ఉత్సవాలు మొదలైనవి ఎన్నో జరుగుతాయి. కుంభమేళాలో లెక్కలేనంత మంది స్నానం చేసేందుకు వెళ్ళి ఒకచోట కలుస్తారు. కానీ దీని వలన ఏ లాభము లేదు. ప్రతిరోజు మీరు స్నానం చేస్తారు. నీరు ఎక్కడ ఉన్నా అదంతా సాగరం నుండి వచ్చిందే కదా. అన్నింటికంటే స్వచ్ఛమైనది బావి నీరు. నదులలో అయితే మురికి కలుస్తూ ఉంటుంది. బావి నీరు అయితే స్వచ్ఛంగా ఉంటుంది. కనుక ఆ నీటితో స్నానం చేయడం చాలా మంచిది. మొదట బావిలోనే స్నానం చేసే అలవాటు ఉండేది. కానీ ఇప్పుడు నదులలో చేసే అలవాటు ఏర్పడింది. భక్తి మార్గంలో కూడా స్వచ్ఛతను ఇష్టపడతారు. ఇప్పుడు మీరు వచ్చి మమ్మల్ని స్వచ్ఛంగా చెయ్యండి అని పరమాత్మను పిలుస్తూ ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. గురునానక్కు కూడా పరమాత్ముని మహిమను గానం చేస్తారు. మలిన వస్త్రాలను శుభ్రం చేసి
తండ్రి వచ్చి మలిన వస్త్రాలను శుభ్రం చేస్తారు కదా. ఇక్కడ తండ్రి ఆత్మలను స్వచ్ఛముగా చేస్తారు. వారు ఆత్మ నిర్లేపము అని భావిస్తారు. ఇది రావణ రాజ్యమని, సృష్టికి క్రిందకు దిగజారే కళ అని తండ్రి చెప్తున్నారు. మీరు ఉన్నతమైపోతే అందరూ ఉన్నతముగా అయిపోతారనే గాయనం కూడా ఉంది. సర్వులకు సద్గతి జరుగుతుంది. ఓ బాబా, మీ ద్వారా అందరికీ మంచే జరుగుతుంది. సత్యయుగంలో అందరూ బాగుంటారు. అక్కడ అందరూ ఒకే రాజ్యంలో సంతోషంగా ఉంటారు. ఆ సమయంలో మిగిలిన వారంతా శాంతిధామంలో ఉంటారు. విశ్వంలో శాంతి కావాలి అని అందరూ తలబాదుకుంటున్నారు, కష్టపడుతున్నారు. ఇంతకుముందు ఎప్పుడైనా విశ్వంలో శాంతి ఉండేదా? ఇప్పుడు శాంతి అడుగుతున్నారే అని వారిని ప్రశ్నించండి. ఈ కలియుగం ఇంకా 40,000 సంవత్సరాలు ఉంటుంది అని వారు అంటారు. మానవులు ఎంత గాఢాంధకారంలో ఉన్నారో చూడండి. కల్పమంతా 5,000 సంవత్సరాలు ఎక్కడా? ఒక కలియుగమే ఇంకా 40,000 సంవత్సరాలు ఉంటుందనే మాట ఎక్కడా? అనేక మతాలు ఉన్నాయి. తండ్రి వచ్చి సత్యం తెలియచేస్తున్నారు. జన్మలు 84 మాత్రమే. లక్షల సంవత్సరాలని మానవులు, జంతువులు మొదలైన వాటిగా కూడా జన్మ తీసుకుంటారని అంటారు. ఇవన్నీ సరి అయిన విషయాలైతే కాదు కదా. అసలు చట్టం అలా లేనేలేదు. 84 జన్మలు మనుషులే తీసుకుంటారు. దాని లెక్కాచారం కూడా తండ్రి తెలియచేస్తున్నారు. ఈ జ్ఞానము పిల్లలైన మీరు ధారణ చెయ్యాలి. ఋషులు, మునులు నేతి నేతి అంటూ వెళ్ళిపోయారు. అంటే మాకు ఏమీ తెలియదు అని అన్నారు. తెలియదు అంటే నాస్తికులు అని అర్థం. తప్పకుండా ఆస్తికులు ఎవరో ఉంటారు కదా. దేవతలు ఆస్తికులు, రావణ రాజ్యంలో ఉండేది నాస్తికులు. జ్ఞానము ద్వారా మీరు ఆస్తికులుగా అవుతారు. 21 జన్మలకు వారసత్వం లభిస్తుంది. ఆ తర్వాత జ్ఞానం అవసరమే ఉండదు. ఇది పురుషోత్తమ సంగమ యుగము. ఇందులో మనం ఉత్తమోత్తమ పురుషులుగా, స్వర్గాధికారులుగా అవుతున్నాము. ఎవరు ఎంత బాగా చదువుకుంటారో అంత ఉన్నతమైన పదవిని పొందుతారు. బాగా చదువుకుని వ్రాసుకుంటే విశ్వానికి అధికారులుగా అవుతారు. లేకుంటే తక్కువ పదవిని పొందుతారు. అక్కడ రాజ్య పదవి సుఖమునిస్తుంది. అదే ఇక్కడ పదవి అయితే దుఃఖాన్ని ఇస్తుంది. ఆస్తికులుగా అయితే సుఖమునిచ్చే రాజ్యపాలన చేస్తారు. ఆ తర్వాత రావణుడు వస్తూనే నాస్తికులుగా అయిపోతారు. కనుక దుఃఖం కలుగుతుంది. భారతదేశం సంపన్నంగా ఉన్నప్పుడు అపారమైన ధనం ఉండేది. సోమనాథ మందిరం ఎంతో భారీగా అపారమైన ఖర్చుతో అత్యంత వైభవంగా నిర్మించబడింది. మందిరాలు నిర్మించేందుకే అంత ధనం ఉంటే కట్టించిన వారి వద్ద ఇంకెంత ధనం ఉండేది? వారికి ఇంత ధనం ఎక్కడి నుండి లభించింది? సాగరుడు పళ్ళెములు నింపి నింపి రత్నాలు ఇచ్చారని వ్రాసి ఉన్నారు. ఇప్పుడు జ్ఞాన సాగరుడు మీకు రత్నాల పళ్ళెములు నింపి నింపి ఇస్తున్నారు. ఇప్పుడు మీ బుద్ధి రూపీ జోలె నిండుతూ ఉంది. అక్కడ వారు శంకరుని ముందుకు వెళ్ళి జోలె నింపమని అడుగుతారు. వారికి తండ్రి గురించి తెలియదు. తండ్రి మన జోలె నింపుతున్నారని మీకు తెలుసు. ఎవరికి ఎంత కావాలో అంత నింపుకోమంటున్నారు. ఎంత బాగా చదువుకుంటున్నారో అంత మంచి స్కాలర్షిప్ లభిస్తుంది. కావాలనుకుంటే అత్యంత ఉన్నతమైన డబల్ కిరీటదారులుగా అవ్వండి, లేకుంటే పేదవారిగా లేక దాసదాసీలుగా అవ్వండి. చాలామంది తండ్రికి కూడా విడాకులు ఇచ్చి వెళ్ళిపోతారు. అలాంటి వారు కూడా ఉన్నారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. తండ్రి అంటున్నారు, నాకు ఏ చింత లేదు, నేను చింతా విముక్తుడను. నా మాదిరే మిమ్మల్ని కూడా చింతారహితులుగా తయారు చేస్తున్నాను అని బాబా అంటున్నారు. సద్గురువు చింతల నుండి విడుదల చేసే సద్గురు స్వామి అనే గాయనం కూడా ఉంది. స్వామి అనగా సర్వులకు తండ్రి. వారిని యజమాని అని కూడా అంటారు.
నేను మీ బేహద్దు టీచర్ని కూడా అని తండ్రి అంటున్నారు. భక్తి మార్గంలో మీరు అనేక మంది టీచర్ల నుండి అనేక చదువులు చదువుతారు. కానీ తండ్రి చదివించే ఈ చదువు అన్ని విద్యల కంటే భిన్నమైన జ్ఞానము. వారు జ్ఞానసాగరులు. వారిని జాననహారని అనరాదు. చాలామంది మీకు మా లోపల ఏముందో తెలుసు అని బాబాతో అంటారు. తండ్రి అంటున్నారు, నాకు అదంతా ఏమీ తెలియదు. నేను పిల్లలైన మిమ్మల్ని చదివించేందుకు వస్తాను. ఆత్మలైన మీరు మీ సింహాసనం పైన విరాజమానమై ఉన్నారు. నేను కూడా ఈ సింహాసనంపై కూర్చుని ఉన్నాను. ఆత్మ అత్యంత చిన్న బిందువు అని ఎవ్వరికీ తెలియదు. తండ్రి చెప్తున్నారు, మొదట ఆత్మను అని అర్థం చేసుకోండి, ఆ తరువాత తండ్రిని అర్థం చేసుకుంటారు. మొట్టమొదట ఆత్మజ్ఞానాన్ని అర్థం చేయిస్తారు, తర్వాత తండ్రి పరిచయాన్ని ఇస్తారు. భక్తిలో శాలిగ్రామాలను తయారు చేసి పూజించిన తర్వాత మట్టిలో కలిపేస్తారు. ఇదంతా బొమ్మల పూజ అని తండ్రి అంటున్నారు. ఈ విషయాలన్నీ ఎవరు బాగా అర్థం చేసుకుంటారో వారు ఇతరుల కళ్యాణం కూడా చేస్తారు. తండ్రి కళ్యాణకారి కనుక పిల్లలు కూడా కళ్యాణకారులుగా అవ్వాలి. కొంతమంది ఇతరులను ఊబి నుండి వెలుపలికి తీస్తూ వారే అందులో చిక్కుకుని మరణిస్తారు. అపవిత్రులుగా అయిపోతారు, సంపాదన పోగొట్టుకుంటారు. అందుకే తండ్రి చాలా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారు. కామచితిపై కూర్చున్నందువలనే మీరు అపవిత్రముగా నల్లగా అయ్యారు. మేమే సుందరముగా పవిత్రముగా ఉండేవారము, మేమే అపవిత్రముగా అయ్యాము అని మీరు అంటారు. మేమే దేవతలుగా ఉండేవారము, మేమే క్రిందకు దిగిపోయాము అని అంటారు. లేకుంటే 84 జన్మలు ఎవరు తీసుకుంటారు? ఈ లెక్కాచారం అంతా తండ్రి అర్థం చేయిస్తారు. పిల్లలు చాలా శ్రమ చెయ్యాలి. అర్ధకల్పము నుండి విషయసాగరంలో పడి మునిగి ఉన్న వారిని వెలుపలికి తీయడము అంటే పిన్నమ్మ ఇంటికి వెళ్ళినంత సులభమైతే కాదు. ఎవరైనా కొంత జ్ఞానం తీసుకున్నా ఆ జ్ఞానము ఎప్పుడూ నశించదు. ఈ కథ సత్యనారాయణులుగా తయారయ్యే కథ. ఆ తర్వాత ప్రజలుగా కూడా అవుతారు. కొద్దిగా అర్థం చేసుకుని తెలుసుకుని వెళ్ళిపోతారు. వారు మళ్ళీ వచ్చి తెలుసుకోవచ్చు. పోను మానవులకు వైరాగ్యం కూడా కలుగుతుంది. శ్మశానంలో వైరాగ్యం కలిగి వెలుపలికి వస్తూనే సమాప్తమైపోతుంది. అదేవిధంగా మీరు అర్థం చేయించినప్పుడు చాలా బాగుంది అని అంటారు. వెలుపలికి వెళ్తూనే సమాప్తమైపోతారు. ఈ పని పూర్తి చేసి వస్తాము అని అంటారు. బయటకు వెళ్ళగానే మాయ వాళ్ళ తలను తిప్పేస్తుంది. కోట్లలో ఏ ఒక్కరూ వెలువడతారు. రాజ్య పదవి పొందుకోవడంలో శ్రమ ఉంటుంది. అనంతమైన తండ్రిని మేము ఎంతగా స్మృతి చేస్తున్నాము అని ప్రతి ఒక్కరూ వారి హృదయాన్ని ప్రశ్నించుకోండి. తండ్రి స్మృతిని మర్చిపోతున్నాము అంటారు. అరే, అజ్ఞాన కాలంలో తండ్రిని మర్చిపోయామని ఎప్పుడైనా అన్నారా? తండ్రి అంటున్నారు, ఎన్ని తుఫానులు వచ్చినా మీరు చలించరాదు. తుఫానులు వస్తాయి, కానీ కర్మేంద్రియాలతో వికర్మలు చెయ్యరాదు. బాబా మాయ ఇంద్రజాలం చేసేసింది అని అంటారు. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, నన్ను స్మృతి చేస్తే మీ మురికి తొలగిపోతుంది, ఆత్మపై మురికి ఏర్పడుతుంది. అది స్మృతి ద్వారానే తొలగిపోతుంది. తండ్రి కూడా బిందువే. తండ్రి స్మృతి తప్ప మురికిని తొలగించుకునేందుకు వేరే ఏ ఉపాయము లేదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మనము కళ్యాణకారి తండ్రి పిల్లలము. అందువలన స్వకళ్యాణాన్ని మరియు సర్వుల కళ్యాణాన్ని చెయ్యాలి. చేసిన సంపాదన సమాప్తమయ్యే ఏ కర్మలు చెయ్యరాదు. ఇందులో చాలా చాలా హెచ్చరికతో ఉండాలి. సెకండ్ పాయింట్, బాగా చదువుకొని జ్ఞానరత్నాలతో మీ బుద్ధి రూపీ జోలును పూర్తిగా నింపుకోవాలి. స్కాలర్షిప్ తీసుకునే పురుషార్థం చేయాలి. తండ్రి సమానము చింతాముక్తులుగా నిశ్చింతులుగా ఉండాలి. ఈరోజు వరదానము, అనుభూతి శక్తి ద్వారా పాత స్వభావము సంస్కారముల నుండి అతీతముగా అయ్యే మాయాజీత్ భవ. సారాంశము, ఈ పాత దేహం యొక్క స్వభావ సంస్కారాలు చాలా కఠోరమైనవి. సంస్కారాల నుండి ఈ పాత దేహం యొక్క స్వభావ సంస్కారాలు చాలా కఠోరమైనవి. ఇవి మాయాజీతులుగా అవ్వడంలో పెద్ద విఘ్న రూపంగా అవుతాయి. స్వభావ సంస్కారాల రూపీ సర్పము సమాప్తమైపోతుంది, కానీ దాని గీత అంటే గుర్తు ఉండిపోతుంది. అది సమయం వచ్చినప్పుడు పదే పదే మోసం చేస్తుంది. చాలాసార్లు మాయకు ఎంత వశీభూతమవుతారు అంటే తప్పును తప్పు అని కూడా అర్థం చేసుకోరు, పరవశమైపోతారు. అందువలన చెక్ చేసుకుని అనుభూతి శక్తి ద్వారా పాత దాగి ఉన్న స్వభావ సంస్కారాల నుండి భిన్నముగా అవ్వండి. అప్పుడే కదా మాయాజీతులుగా అవుతారు. స్లోగన్, నావి అనే అనేక సంబంధాలను సమాప్తం చేసుకోవడమే ఫరిస్తాగా అవ్వడము. అచ్చా, ఓం శాంతి.